హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. షిరిడి వెళ్తున్నాము. సో షిరిడి వెళ్తున్నామని చెప్పేసి రిచి కూడా చాలా బాధపడుతుంది. ఎందుకంటే అది మా బాబు. I'm going to show you something else. చూడు, చాలా అంటే చాలా బాధపడుతుంది. రావాలనుకుంటుంది మాతో పాటు, కానీ ఎలా అండి, బస్సులో అలౌ చేయరు కదా. లేదు, దానికి కూడా ఒక బస్సులో టికెట్ తీసేదాన్ని. అది వస్తానని ఇప్పుడు చెప్తుంది నాకు. ముందే చెప్పినట్టు అప్పుడే బస్సులో టికెట్ తీసి దానికి ఒక స్లీపర్ అరేంజ్ చేసేదాన్ని. అండ్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో నౌ. సో ఎక్కువ లగేజ్ లేదు, 2 nights అనమాట. అంటే మేము సాటర్డే వెళ్ళిపోతున్నాం 7 o'clock బస్సులో. మార్నింగ్ వెళ్తాము. సో ఓన్లీ 3 లగేజెస్ అనుకో, ఒక హ్యాండ్ బ్యాగ్. చూస్తున్నారు రిచి ఎలా బాధపడుతుందో. సో ఈ రెండిట్లోనే మేము మొత్తం బట్టలని సదిరేసాము. ఈ స్మాల్ బ్యాగ్లో వచ్చేసి చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి, మొబైల్ ఛార్జర్స్ అవన్నీ. ఈ హ్యాండ్ బ్యాగ్లో వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, స్నాక్స్ తీసుకెళ్తున్నాం అనమాట. See, my son is so excited. My husband is getting ready. So my bags are ready. సో ఇదండి యోగిరాజ్ ప్యాలెస్. మేము షిరిడిలో ఇది ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. చాలా బాగుంది. మాకు కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే మాకు వాళ్ళు రూమ్స్ ఇచ్చారు. 2 rooms తీసుకున్నాము. ఒకటి డాడీ ఇంకా మా సిస్టర్కి, ఇంకోటి వచ్చేసి నేను, మా హస్బెండ్, మా బాబు కోసమని 2 rooms బుక్ చేశాము. సో ఈ హోటల్కి పక్కనే వాళ్ళదే ఒక అంటే ఫుడ్ అంతా ఉందన్నమాట. ఫుడ్ రెస్టారెంట్ ఉంది. సో నో నీడ్ టు గో అవుట్ అనమాట. అక్కడే మేము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. కానీ మేము అక్కడ టీ తాగాము, బ్రేక్ఫాస్ట్ చేసాము, మాకు అంతగా నచ్చలే టేస్ట్. సో ఇదండి రూమ్. వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చే వరకు వెయిట్ చేసాము. చాలా బాగుంది రూమ్ మాత్రం. ఇది వచ్చేసి వాష్ బేసిన్. చాలా నీట్గా ఉంది. ఇంకా మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. సో ఫస్ట్ మేము వినాయకుని టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఈ టెంపుల్ వచ్చేసి పంచముఖి వినాయక టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ లోపల వీడియో అలౌ లేదు. సో నాకు అయినంత మాత్రం నేను తీశాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఏమి కోరుకున్నా కూడా అవుతుందన్నమాట. ఇక్కడ వినాయకుని ముందు నంది ఉంటుంది కదా, నంది చెవులో మన కోరికలు చెప్పాలి. ఇక్కడ మేము పూజ చేయించుకున్నాము. సో లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ మొక్కిన అలా నందిని చెవిలో చెప్పాను కాబట్టి కోరిక తీరింది. సో మళ్ళీ అందుకే నేను వచ్చాను ఈ టెంపుల్కి. సో అక్కడ పక్కనే బాబా టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది. మేము అక్కడ ఇలా ముడుపు కట్టామన్నమాట. లాస్ట్ టైం కూడా ఇలాగే కట్టాము. దీపం కూడా వెలిగించాము. ఈసారి లాస్ట్ టైం నేను, మా హస్బెండ్, ఇంకా మా బాబు వచ్చాము. ఈసారి డాడీని, సిస్టర్ని కూడా తీసుకొని వచ్చాము మాతో పాటు. సో తన కూడా కట్టించాము. చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ వచ్చేసి. అంటే షిరిడి నుండి కొంచెం ఒక 1/2 hour దూరంలో ఉందన్నమాట. సో ఇది అన్నీ నియర్ బై టెంపుల్స్ అనమాట. సో ఫస్ట్ వినాయకుని దర్శనం తర్వాత బాబా దర్శనం చేసుకుందామని ఇలా వచ్చాము. ఇప్పుడు ఇక్కడే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది.
రైట్ సైడ్లో వచ్చేసి బాబా టెంపుల్ ఇది. సో అలా ఎంట్రన్స్ నుంచి రావాలి. ఫస్ట్ ఎంటర్ కాగానే లెఫ్ట్లో వినాయకుని టెంపుల్ ఉంటుంది, దాని పక్కనే ఇది హనుమాన్ టెంపుల్, తర్వాత రైట్ సైడ్లో బాబా టెంపుల్. సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ఉంటే మాత్రం కంపల్సరీ దర్శనం చేసుకోండి. ఇక్కడ మనం ఏమి కోరుకున్నా కూడా కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు షిరిడీకి వచ్చాం దర్శనానికని. సో ఇక్కడ మనము ఫుట్వేర్ అంతా ఇక్కడే పెట్టేశాము. సో మీ అందరికీ తెలుసు కదా, లోపలికి మొబైల్స్ అలౌ లేదని. సో మేము దర్శనం చేసుకొని వచ్చేసాము. తర్వాత ఇంకా లంచ్ బాగా ఆకలి అవుతుంది, ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం కదా. సో ఇక్కడ ఇప్పుడు మేము లంచ్ చేయడానికి హోటల్కి వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా ఇదే హోటల్కి వచ్చాము. మాకు చాలా నచ్చింది ఇక్కడ ఫుడ్, అందుకే మళ్ళీ ఫస్ట్ ఇక్కడికే వచ్చి ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోదాము లేదా షాపింగ్ చేద్దాము అనుకున్నాము. లెట్స్ సీ. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. మేము సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసాము అందరము. సో స్టమక్ ఫుల్గా తినేసిన తర్వాత ఆన్ ద వేలో మేము అంటే చూసుకుంటూ అంటే ఈవినింగ్ వద్దామని అనుకున్నాం షాపింగ్ మాత్రం. ఇదంతా షాప్స్ అనమాట అక్కడ షిరిడి పక్కలో. చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కిస్మిస్ చాలా చీప్ కదా, 50 రూపీస్ ప్యాకెట్ అంటున్నారు. సో ఇప్పుడైతే షాపింగ్ చేయలేదు, ఈవినింగ్ వద్దాంలే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అనుకున్నాము. ఇక్కడికి వచ్చాం మేము. ఇక్కడే షిరిడీకి పక్కలో కళాభవన్ ఉంది. ఇక్కడ అందరూ డ్యాన్సెస్ ఇంకా రోల్ ప్లేస్ యాక్టింగ్స్ అని చేస్తున్నారు. సో అందరు ఇక్కడ బాగా కూర్చొని చూస్తున్నారు. సో చావడికి వచ్చాము, ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకుందామని ఆఫ్టర్ లంచ్. సో వెళ్ళి దర్శనం చేసుకున్నాను. లోపలికి మొబైల్స్ అలౌ లేదు కదా, అందుకే. ద్వారకామాయి ఇది. ద్వారకామాయికి లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చాం. లాస్ట్ ఇయర్ నాకు కుదరలేదు, ఫాస్ట్గా అయిపోయింది. ఈసారి మాత్రం కూల్గా చేసుకున్నాము. నేను మళ్ళీ రేపు కూడా వస్తామని అనుకున్నాము. చాలా బాగా దర్శనం అయిందండి. బాబా దర్శనం కూడా వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. అంటే విఐపి దర్శనం టికెట్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. తర్వాత చావిడి ద్వారకామాయి కూడా తొందరగా దర్శనం చేసేసుకున్నాం. ఇదంతా ద్వారకామాయి. సో ఇప్పుడు ఇక్కడంతా షాప్స్ ఉన్నాయి పక్కన, షాప్స్లోకి వెళ్ళి చూస్తున్నాము. ఇది ఈవినింగ్ టైం అనమాట. ఆల్రెడీ మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాము. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ టైంలో తీసింది.
సో మా షాపింగ్ కూడా అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి అక్కడ ఒకటి పార్క్ లాంటిది ఉందన్నమాట. అక్కడ పార్క్కి వెళ్ళి చూసేసి మళ్ళీ డిన్నర్ చేసి ఇంటికి వెళ్దామని అనుకున్నాము. సో ఇదంతా చూస్తున్న కిస్మిస్ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో ఇవంతా షాపింగ్ అంతా చేసేసుకున్న తర్వాత మేము పార్క్ వెళ్ళాము. ఆన్ ద వే పార్క్ వెళ్ళే దారిలో చావిడి నుంచి మనం క్రాస్ అయ్యి వెళ్ళాలి పార్క్ వెళ్ళాలంటే. సో అక్కడ ఏం చూసామంటే రియల్గా ఒక అతను బాబా లాగా కనిపించాడు. మొత్తం డ్రెస్సింగ్ అంతా కూడా అలాగే ఉంది. ఇంకా ఆయనతో మేము ఫొటోస్ కూడా దిగాము. ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నాడు, మంచి పోజ్ ఇస్తున్నాడు. ఆయన సేమ్ బాబా లాగానే అనిపించాడు. ఇక్కడ లవ్ సాయిబాబా అని చెప్పేసి మనకు అక్కడ ఫ్రేమ్ లాగా అంటే పెట్టారు. సో అక్కడికి వెళ్ళేసి ఫోటో దిగుదామంటే చాలా జనాలు ఉన్నారు. సో మేము ఏదో ట్రై చేసాము మాకు ఫొటోస్. తర్వాత పక్కనే పార్క్ ఉందన్నమాట. ఈ పార్క్లో మీకు పెద్ద బాబాది విగ్రహం కనిపిస్తుంది, ఇట్లా వాటర్ పోస్తుంది. సో అక్కడ పార్క్ కూడా వెళ్ళిపోయాము. సో ఇదండి ఫస్ట్ డే దర్శనం వ్లాగ్. సో ఫస్ట్ డే ఇదనమాట మేము చేసింది. సో రేపు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మా సెకండ్ సాయిబాబా టూర్ చూడండి, షిరిడి టూర్. సో దట్ ఇలా మేము సెకండ్ డే ఏం చేసాం, మొత్తం 3 days ట్రిప్ అనమాట. ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.